హాయ్ అండి, అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు రాజరాజేశ్వరి వ్లాగ్స్. అందరికీ నమస్కారం అండి. ఈ మధ్య నేను ఛానల్ అయింది కదండి. ఈ మధ్య నేను కూడా వీడియోస్ తీయట్లేదు కదండి. ఇప్పుడు మీకు ఆవకాయ పచ్చడి చూపిస్తున్నానండి. అందరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, చివరి వరకు చూడండి అండి, మీకు తెలుస్తుంది. ఆవకాయ పచ్చడి గురించి మీకు చూపిస్తున్నానండి వీడియోలో. చిన్న రసాలు ఉన్నాయండి, చిన్న రసాల గురించి తీసుకున్నాం మొన్న, అవి చూపిస్తున్నానండి మీకు. చిన్న రసాలు ఒక 10 కాయలు తీసుకున్నామండి. అడ్డడి ముక్కలు అయినాయి, వాటిని క్లీన్ చేసుకున్నామండి. అక్కడే కొట్టించేసామండి తీసుకెళ్ళి. వాళ్ళు కాయకి 7 రూపీస్ తీసుకొని అలా చాలా బాగా కొట్టారు. మనం ఏం చేయాలంటే ఇంటికి తీసుకొచ్చుకొని ఆ ముక్కల్ని చాలా క్లీన్ చేసుకోవాలి. జీడి తీయాలండి ఫస్ట్. దానిలో జీడి ఉంటుంది కదా, ఆ జీడు, ఆ తొక్కలు అవన్నీ నీట్గా, చాలా పండిపోయిన ముక్కలు కూడా చాలా వచ్చినాయండి. వాళ్ళు రిటర్న్ మనకి ఏమి కాయలు కూడా ఇవ్వరు. వాటిని క్లీన్ చేసుకుంటున్నాము. చూసారు కదా, అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళానండి. అక్కడే నాన్నగారితో కలిపిద్దామని తీసుకెళ్ళాను. నాన్నగారు బాగా కలుపుతారు, అసలు బూజు కూడా రాదండి ఆయన చేతితో కలిపిస్తే. నేను కూడా ఒక 5 ఇయర్స్ దాకా కలిపాను, బాగానే ఉంది. ఎందుకునో పోయిన సంవత్సరం అసలు బూజు వచ్చేసిందండి. హౌస్ కూడా కబోర్డ్స్ కింద కూడా బాగా వాటర్ వచ్చేసినాయి. దానివల్ల వచ్చిందో ఏమో పచ్చడి అంతా పాడైపోయిందండి, బూజు వచ్చేసిందని. మళ్ళీ 2 ఇయర్స్ బట్టి నాన్నగారితో కలిపిస్తున్నాను. చాలా బాగుందండి పచ్చడి. ఒక్కొక్కళ్ళ చేతితో కలిపినా కూడా ఆ పచ్చడి సంవత్సరం అంతా కూడా కలర్ కూడా మారదు, అలాగే ఉంటుంది. చాలా బాగుంటుందండి. అయితే వెల్లుల్లిపాయలు కూడా మేము బాగా ఎక్కువ వేస్తామండి. అడ్డడి ముక్కలంటే 10 కాయలకి అడ్డడి ముక్కలు అయినాయండి. అంటే అడ్డడి అంటే 2 కేజీలన్నర ముక్కలండి అవి. వాటిని నీట్గా చేసుకొని వాటిని ఎండబెట్టాలండి, ఎండలో కూడా. అయితే వెల్లుల్లిపాయలు కూడా మనం శ్రమ పడక్కర్లేదు. వాటికి వెల్లుల్లిపాయ గర్భాలు తీసేసి వాటికి కొంచెం ఆయిల్ వేసేసి ఎండలో పెట్టారనుకోండి, చక్కగా తొక్కలు కూడా వాటంతటా అవే వచ్చేస్తాయి. అవి చూసారు కదా, అమ్మ వేసింది ఆయిల్. అట్లా కలిపేసి ఆ ముక్కలకి పట్టిస్తున్నానండి, వెల్లుల్లిపాయ ముక్కలకి. అవి అలా ఎండలో పెట్టాను అనుకోండి, ఒక్క అరగంట ఈ వేసవికాలం ఎండకి మగ్గితే చాలండి. అసలు తొక్కలు వాటంతటా అవే ఊడిపోతాయి. చూసారు కదా, కారము. ఇప్పుడు అది వరకంటే మనం శ్రమపడి మెంతులు, ఆవాలు ఎండబెట్టుకొని అవన్నీ చేసుకొని చేయాల్సి వచ్చేది. ఇప్పుడు అన్నీ రెడీమేడ్ పౌడర్లే కదండి. అయిగోండి ముక్కలు కూడా ఎండబెట్టుకున్నాము. ఒక్క అరగంట ముక్కల్లో ఉన్న తేమ కూడా పోయిందనుకోండి, మనకు బూజు రాదు. ఆ ముక్కలు అలా ఎండలో పెట్టుకోవాలి. ఇదిగోండి కల్లుప్పే వాడాము. ఒక అరకిలో ప్యాకెట్స్ 2 కారం ప్యాకెట్లు తెచ్చారు. మరి ఆవు పిండి, మెంతిపిండి తెచ్చారండి. అన్నీ నాన్నగారే కొనుక్కొచ్చారు. ఆయన కిరాణా షాప్ కాబట్టి ఆయన ఖాతా షాపుల్లోనే మంచి షాపుల్లో తీసుకొచ్చారు, మంచి క్వాలిటీ గలవి కలుపుతున్నారు. చూసారు కదండి, ఆ ముక్కలన్నీ ఎండినయండి, చక్కగా ఎండలో ఒక అరగంట ఎండినవి. వెల్లుల్లిపాయ గర్భాలు కూడా ఒక అరకిలోకి 1/4 కిలో వలిసామండి. అప్పుడే తుపర పడుతుంది, మళ్ళీ వర్షం పడుతుందండి, అందుకనే గర్భాలు కూడా ఎక్కువ వలవలేకపోయాం. మళ్ళీ ఇంటికి వచ్చి కలుపుకున్నాం, మేము కూడా వలుసుకొని కలుపుకున్నామండి. కారం ఒక 1/4 కిలో ప్యాకెట్ పోసేసేసారు. అరకిలో కారం తీసుకొచ్చారండి. ఒక సాల్ట్ ప్యాకెట్ కేజీ తెచ్చారు. కల్లుప్పు ఒక 1/4 కిలో మెంతిపిండి తెచ్చారు. 100 గ్రాములు మెంతిపిండి, 100 గ్రాములు ఆవు పిండి 1/4 కిలో తీసుకొచ్చారు. ఆయిల్ కేజీ ప్యాకెట్ తీసుకొచ్చారు. కారం ఒక ప్యాకెట్ పోసేసామండి, చాలలేదు 1/4 కిలో. ఇంకో 1/4 కిలో కారం కట్ చేస్తున్నాము, అది కూడా సగం పోసేయాలి. చూసారు కదా ఎలా కలుపుతున్నారో కూడా. ఆవు పిండి కూడా పోసేస్తున్నారు, 1/4 కిలో ప్యాకెట్ పోసేస్తున్నారండి. ఆవు పిండి ఎక్కువ ఉంటే చాలా టేస్ట్గా ఉంటుంది. కానీ మనం ఆవు పిండి ఎంత వేసుకుంటాం అంత వేడేనండి, వేడే. కానీ మరి అది ఉంటేనే పచ్చడి గ్రేవ్ వస్తుంది, టేస్ట్ వస్తుంది. మెంతిపిండి 100 గ్రాములు,
100 గ్రాములు కూడా పోసేశారు. అన్నీ అలా కలుపుకొని పెద్ద బేషన్లో కలుపుతున్నారు. అడ్డెడు ముక్కలు కూడా చూసారు కదా, ఆయన చాలా బాగా కలుపుతారు. ఆయన చేత్తో కలిపినా కూడా పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా బాగుంటుందండి. మిగిలితే కొంచెం మెంతిపిండి ఉంచారు, అది కూడా పోసేసాం మళ్ళీ సరిపోద్దని. మెంతిపిండి కూడా ఆరోగ్యానికి చాలా మంచిదండి. మీరు పచ్చడి కూడా చాలా ఈజీగా పట్టేసుకోవచ్చు, ఎంత రాని వాళ్ళు కూడా చేసేసుకోవచ్చు ఈ పచ్చడి, ఆవకాయ పచ్చడి. అలా పెడుతున్నామండి మీకు వీడియోలో, కొలతలతో సహా పెట్టాను నేను మీకు. ఆ ముక్కలు కూడా పెద్ద ముక్కలు కాదు, చక్కగా సరిపడా ముక్కలు కొట్టించుకొచ్చామండి మేము. కల్లుప్పు కూడా పోసేస్తున్నాము, చూసారు కదా. కల్లుప్పు ఎందుకంటే కల్లుప్పు చాలా మంచిది, సాల్ట్ కంటే కూడా కల్లుప్పు మంచిదని చెప్పి కల్లుప్పు పోస్తున్నామండి. అయితే ఈ మధ్య మేము తీర్థయాత్రలకు కూడా వెళ్ళామండి. కాశీ, అయోధ్య, ఆగ్రా, ఢిల్లీ అన్నీ కూడా చూసి వచ్చామండి. అందుకే మీకు వీడియోస్ కూడా నేను పెట్టలేకపోయాను. మీరు ఈ వీడియోని చివరి వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఎంత నన్ను ప్రోత్సహించి అన్నీ మీరు ఇలా చేస్తారో చూస్తారో, ఈ వీడియోస్ని మీరు అలా చూస్తూ ఉంటే నాకు కూడా చేయాలనిపించిద్దండి, అన్నీ ఉత్సాహం వస్తుంది. అలాగే మీకు ఆగ్రా వీడియోస్, తాజ్మహల్, అలాగే ఎర్రకోట, ఢిల్లీ గేటు, ఇండియన్ గేటు అవన్నీ కూడా మీకు వీడియోస్ పెడతానండి. నాకు వచ్చిన మట్టుకు నేను తీసాను వీడియోస్, మీకు అన్నీ కూడా పెడతాను నేను, రోజుకొక వీడియో కాడకి పెడతానండి. అలాగే కాశీలో కూడా గంగా హారతి చాలా పవిత్రమైంది కదండి, మనం వెళ్ళేదే ఆ హారతి కోసం. ఆ హారతి కూడా మీకు వీడియోస్ పెడతానండి నేను. అయోధ్య కూడా ఈ మధ్యే కదండి మోడీ ప్రారంభించారు, అది కూడా చాలా బాగుందండి. అయోధ్య కూడా వెళ్ళొచ్చామండి మేము. కాకపోతే ట్రైన్ ప్రయాణం అంతా బాగుంది. రామ మందిర్ అండి, మీకు అయోధ్య అంటే కొంతమంది తెలుస్తుంది, రామ మందిర్ అండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్ అని మొన్న బాగా మనకు అక్షంతలు వచ్చినాయి, శుభలేఖలు వచ్చినాయి కదండి, అక్కడికి కూడా వెళ్ళొచ్చామండి. దేవుడు నన్ను అక్కడికి కూడా నడిపించాడు. కాశీ కూడా నేను వెళ్తానని కల్లో కూడా ఊహించుకోలేదండి. కాశీ కూడా శివుడు నడిపించాడండి. శివుడు ఆజ్ఞలేందే చేమైనా కుట్టదంటారు. అలాగే నేను కాశీ కూడా వెళ్ళొచ్చానండి. మా అల్లుడు గారు, పాప వాళ్ళు బాగా ప్రోత్సహిస్తారండి. ఇలా టూర్లు పంపిస్తూ ఉంటారు, వెళ్ళండి అని. వాళ్ళ అమ్మా నాన్నగారిని కూడా మమ్మల్ని కూడా పంపిస్తూ ఉంటారు వెళ్ళమని. బాబు కూడా వెళ్ళమ్మా అంటాడు, చూసిరమ్మా మళ్ళీ ఎప్పుడు చూస్తారు మళ్ళీ అంటారు. అంతే, మాకు తోడు వాళ్ళు ఉంటారు కదండి, ఏపరాలు ఇయ్యంకుడు ఉంటారు, వాళ్ళు మేము కలిపి వెళ్ళిపోతామండి. ఇంకా మాకు వాళ్ళళ్ళు కూడా అక్కర్లేదు, వాళ్ళకి అన్నీ తెలుసు. కొంచెం భాష నాకు కూడా కొంచెం తెలుసండి, వాళ్ళకి కొంచెం తెలుసు. అలా వెళ్ళిపోతామండి, ఎక్కడికైనా వెళ్ళిపోతున్నాము. మొన్న ఈ మధ్య కలకత్తా కూడా వెళ్ళామండి, పోయిన సమ్మర్లో కాళీమాత తల్లి దగ్గరికి కూడా వెళ్ళొచ్చాము. మరి ఇటు మద్రాస్ సైడ్ కూడా గోల్డెన్ టెంపుల్ అవి కూడా చూసేసామండి. ఇంకా కొన్ని ఉన్నాయి, అవి కూడా చూస్తామండి త్వరలో. మా ఇంట్లో కూడా మొన్న పెద్ద ఫంక్షన్ జరిగిందండి, అందుకని నేను కూడా వీడియోస్ కూడా నేను పెట్టలేకపోయాను. అదొక నెల రోజులు అలా ఇదయ్యింది. అవన్నీ ఫంక్షన్స్ అన్నీ బాగా జరిగినాయి. అవన్నీ కూడా అయిపోయినాక మళ్ళీ సెలవులు వచ్చినాయి కదా అనుకుంటే ఇటు తీర్థయాత్రలకు వెళ్ళిపోయామండి. ఇవి కూడా చక్కగా ముగించుకొని వచ్చేసాము. హాలిడేస్ అయిపోయినాయండి. కానీ మంచి ఎండల్లో వెళ్ళామండి. అసలు ఆ ఎండలు 52 డిగ్రీలండి ఆగ్రాలో. అసలు ఎలా తట్టుకున్నామో మాకే తెలియదు. ఆ ఎండల్లో కూడా అలా వెళ్ళొచ్చాము. దేవుడు క్షేమంగా తీసుకొచ్చాడు మమ్మల్ని. శివయ్య తండ్రి కూడా, రామయ్య తండ్రి కూడా క్షేమంగా తీసుకొచ్చాడు మమ్మల్ని. అన్నీ చూసుకొని వచ్చామండి. పచ్చడి కూడా చూశారు కదా, ఆవకాయ పచ్చడి పట్టుకొని వెళ్ళామండి. లేకపోతే మళ్ళీ ఇప్పుడు మాకు కాయలు కూడా దొరికేవి కాదు, చిన్న రసాలు దొరికినాయండి. ఒకవేళ చిన్న రసాలు అయిపోతే జలాలన్నా పట్టుకునేవాళ్ళం.
రసాలు ఉన్నాయి కాబట్టి పీస్తో చాలా టేస్ట్గా ఉంటాయి రసాలు అయితే. అదే జలాలు అనుకోండి ముక్క గట్టిగా అదొక టేస్ట్ వస్తుంది. మాకు రసాలైనా తింటాము ఇష్టంగా, జలాలైనా తింటామండి. చిన్న రసాలు దొరికినాయి కాబట్టి అవి పెట్టుకున్నాం. నాన్నగారు చూశారు కదండి ఎంత ఓపికగా కలుపుతున్నారో అసలు. ఆ పచ్చడి ఆ ఘాటుకి ఆ చెయ్య చాలా మండిపోద్దండి మనలాంటి వాళ్ళకైతే. నేనైతే తట్టుకోలేనండి, అంతసేపు కూడా నేను కలపలేను. నాన్నగారు కాబట్టి చాలా ఓపికగా ఎంత ఇదిగా కలుపుతున్నారో చూశారు కదా. చెయ్యి కూడా మండిపోద్ది. మరి ఆయనకి పాపం మంట కూడా అనిపించదో ఏమో కానీ అమ్మకి నాకు మేమైతే తట్టుకోలేమండి. బాబు నేను వెళ్ళి ముక్కలు అవి కొట్టించుకొచ్చుకొని అన్నీ నీట్గా చేసుకున్నాము. అమ్మ కూడా క్లీన్ చేసింది. నాన్నగారు కూడా వచ్చి కలుపుతున్నారు. కారం కూడా సరిపడా పోసారండి. అరకిలో ప్యాకెట్లు తెచ్చాము, కేజీ కల్లుప్పు తెచ్చాము, పావు కిలో మెంతిపిండి తెచ్చాము, 100 గ్రాములేమో మెంతిపిండి, పావు కిలో ఆవు పిండి తెచ్చామండి. అదిగోండి కలపటం అయిపోయింది. డబ్బాలో కూడా పెడతాము. వాళ్ళకి ఎంత ఓర్పో చూశారు కదండి అమ్మా నాన్నకి. వాళ్ళు చాలా ఓర్పుగా చేస్తారు. మనం ఏదన్నా అడిగామంటే వాళ్ళు చక్కగా చేసి పెడతారండి. ఓర్పుగా ఆవకాయ పచ్చడి కూడా కలిపారు. ఇక డబ్బాలో పెట్టుకోవటమేనండి. ఆయిల్ కూడా కలిపి పెట్టుకోవటమేను. చూశారు కదా ఎంతసేపు కలుపుతున్నారో. మీరు కూడా ఈ వీడియో చూసి లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ఆవకాయ పచ్చడి ఎలా కలుపుకోవాలనేది చాలా ఈజీగా చేసుకోండి. మీరు కూడా పట్టుకోండి అందరూ. ఎందుకంటే మనకి ఆంధ్ర ఆవకాయ పచ్చడి అంటే చాలా ఇష్టం కదా అందరికీ. మనం వర్షాకాలంలో చక్కగా ఆవకాయ పచ్చడి వేసుకొని శనగపప్పు పొడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే అబ్బా ఎంత కమ్మగా ఉంటుందో మీకు తెలుసు కదా. అందుకని ప్రతి ఇంట్లో ఆవకాయ పచ్చడి పట్టుకుంటారు కదా, ఇది సీజన్ కదా. మీరు కూడా పట్టుకోండి. చూశారు కదా మీకు అన్ని కొలతలతో ప్రకారం పెట్టాను. ఈ వీడియోని బట్టి మీరు చివరి వరకు చూడండి. నా ఛానల్ని అందరూ లైక్ చేసి షేర్ చేస్తున్నందుకు కూడా మీకు చాలా ధన్యవాదాలండి. చాలామంది చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేయండి అందరూ కూడా. మీరందరూ కూడా నన్ను ప్రోత్సహించండి. నేను ఇంకా మంచి మంచి వీడియోస్ కూడా తీస్తానండి. కాకపోతే కొంచెం టైం లేకే నేను పెట్టలేకపోతున్నాను. మీరేమనుకోవద్దండి. మొన్నటిదాకా నాకు ఒక 20 రోజులు ఫంక్షన్ అండి, పెద్ద ఫంక్షన్ చేసుకున్నాము, అది అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఇటు తీర్థయాత్రలకు వెళ్ళి వచ్చామండి. ఇక నుంచి నేను అన్ని వీడియోస్ పెడతానండి. చూశారు కదా పచ్చడి చాలాసేపు కలిపారు. చక్కగా ఆయిల్ కూడా వేశారు. చక్కగా ఆయిల్ కూడా వేసి కలిపి చక్కగా చేశారు. డబ్బాలో పెడుతున్నారు. అన్నీ చక్కగా కలిపి డబ్బాలో పెడుతున్నారండి. చూడండి నాన్నగారు పెడుతున్నారు పచ్చడి. ఒకవేళ ఆ డబ్బా పట్టపోతే ఇంకో క్యాన్లో కూడా పెడతాను అంటున్నారు. చూడండి మొత్తం 10 కాయలండి. అవి 10 కాయలు చిన్న రసాలు. కానీ చిన్న రసాలు కూడా పచ్చికాయ కూడా చాలా రేటుగా ఉందండి. కాయ 20 రూపాయలు చెప్పారు. ఒక చిన్న రసం కాయ 20 రూపాయలు చెప్పారండి. ఎందుకంటే మనకి ఈ మధ్య గాలి వాన వర్షాలు కదండి, అందుకని కాయ అంతా రాలిపోయిందంట. అందుకని మనకి రేట్లు బాగా ఉన్నాయి. అదే కాయ పోయిన సంవత్సరం 8 రూపాయలకు కొనుక్కున్నామండి. ఈసారి డబల్ అయిపోయింది కాయ కూడా. ఆ పచ్చడి పడటానికి కూడా మనకి 1500 దాకా అవుతాయండి. మనం ఇంకా సింపుల్గా చేసుకొని ఒక కేజీ ముక్కలు, కేజీన్నర ముక్కలు అలా పెట్టుకుంటే 700-800లకు కూడా అయిపోద్ది. కానీ పచ్చడి అంటే బండు శాకిరండి బాగా. ఆవకాయ ముక్కలకు పొద్దున్నే కాయలకి వెళ్ళాలి, అవి కడిగించుకోవాలి, కొట్టించుకోవాలి, మళ్ళీ వాటిని బాగు చేసుకోవాలి, ఎండలో పెట్టుకోవాలి, చాలా పని అండి. కానీ ఆ పచ్చడి తినేటప్పుడు ఎంత కమ్మగా ఉంటుందో మీకు తెలుసు కదా.
అంత కమ్మగా పచ్చడి తింటాము. కానీ చేసేటప్పుడు బటికి చాలా సేకరండి. ఎంతమంది నలుగురిని చేసుకుంటే గానీ మా బాబు, మా అమ్మ, నాన్న, నేను నలుగురిని చేసుకుంటే గానీ ఆ పచ్చడి అలా తేలిందండి. నా ఛానల్ అందరూ చూస్తున్నందుకు మీకు ధన్యవాదాలండి. ఈ ఛానల్ చివరి వరకు చూస్తున్నందుకు కూడా మీకు ధన్యవాదాలు. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనండి. మీరు చాలా కృతజ్ఞతలండి. వీడియోస్ని చూసి మీరు చక్కగా మీరు కూడా పచ్చడి పడతాం నేర్చుకోండి. మీరు కూడా ఎవరంతటా వాళ్ళు పచ్చడి కలిపేసుకోవటం కూడా వస్తుందండి. కాకపోతే తడి అనేది తగలకూడదండి. తడి తగిలిందంటే బట్టి పచ్చడి పాడైపోద్దండి అస్సలు. చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి పచ్చడి పట్టేటప్పుడు. ఓకేనండి. మీ అందరికీ ధన్యవాదాలండి.